హెబ్రోను బ్రదర్ భగత్ సింగ్ గారి రూమ్ చూడొచ్చు మీరు. అది ఇది బ్రదర్ భగత్ సింగ్ గారు ఉన్నటువంటి రూమ్. ఇవి ఆయనకు సంబంధించినటువంటి పరిచర్య ఫొటోస్. ఇవన్నీ కూడా ఆయన వాడినటువంటి వస్తువులు, కుర్చీలు, ఇవన్నీ కూడా ఇవి బుక్స్, ఇవన్నీ. ఇది భగత్ సింగ్ గారు వాడినటువంటి కోట్. ఇది ఆయన కూర్చున్నటువంటి కుర్చీలు. ఇది అక్కడ ప్రార్థించినటువంటి ఇది బైబిల్. ఇది ఆయన వాడినటువంటి బీరువా. ఇది ఆయనకు సంబంధించినటువంటి బ్రదర్ భగత్ సింగ్ సంబంధించినటువంటి కోటు, కుర్చీలు, చైరు, ఇవన్నీ కూడా చూడొచ్చు మనం. ఇది చూడండి, భగత్ సింగ్ బ్రదర్కి సంబంధించినటువంటి ఇవి వస్తువులు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. హెబ్రోన్లో ఉన్నటువంటి బ్రదర్ భగత్ సింగ్ గారు సంబంధించినటువంటి ఇది మిర్రర్ కానివ్వండి, హోలీ బైబిల్స్, ఆయన వాడినటువంటి బైబిల్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వుడెన్ ఏసీ, బీరువాలు, ఇవి బైబిల్స్, ఇవన్నీ కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇది ఆయన వాడినటువంటి బాత్రూమ్. ఆ రోజుల్లో నిజంగా నన్ను ఇది ఇక్కడ చూడొచ్చు. ప్రతిరోజు కూడా మన ఇది భగత్ సింగ్ తాతగారి వాష్రూమ్. ఇక్కడే భగత్ సింగ్ అంకుల్ గారు ప్రార్థించినటువంటి గది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా ఆయన వాడినటువంటి వస్తువులు, ఆయన చేసినటువంటి పరిచర్య. ఆయన వాడినటువంటి ఇవన్నీ వీణ కూడా చూడొచ్చు ఇక్కడ మనం. ఇది రేడియోలు, టేప్ రికార్డ్స్, కీబోర్డ్స్, ఇవన్నీ ఆయన వాడినటువంటి గ్లాసులు. ఇవన్నీ భగత్ సింగ్ అంకుల్ గారు రూము, ఆయన చేసినటువంటి పరిచర్య. ఇది హెబ్రోన్ చర్చ్. సహోదరుడు భగత్ సింగ్ గారి గది. హెబ్రోన్ బుక్ స్టాల్. ఇది ఈరోజు సండే కాబట్టి అంత మీటింగ్ అయిపోయింది. ఈవినింగ్ పూట అందరూ కూడా ఇళ్ళకు వెళ్తున్నారు. ఇది హెబ్రోన్ మెయిన్ గేట్. ఇది హాల్ అన్నమాట. ఇది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి హెబ్రోన్ చర్చ్ కదా, అలాగే ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా. ఈ కొయ్యలు కానివ్వండి, దూలాలు, వాసాలు, అప్పుడు అంకులు ఉన్నటువంటి వాతావరణం ఎలాగుందో దాన్ని అలాగే ఈ తరం వారికి కూడా చూపించాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని అయితే మందిరాన్ని ఇలాగే ఉంచడం జరిగింది. కొన్ని మార్పులు చేర్పులు చేశారు కానీ మొత్తానికైతే అదే మోడల్లో ఉంది.